నమస్తే మాస్టర్స్, అందరికీ ఆత్మీయమైన స్వాగతం. పిఎంసి డిజిటల్ ప్లాట్ఫామ్ కి స్వాగతం, సుస్వాగతం. మరి మొట్టమొదట మనందరి గురువు, జగద్గురువు, మైత్రేయ బుద్ధుడైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, మాతా స్వర్ణమాల అమ్మగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకి ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి ఈ పిఎంసి డిజిటల్ వారికి, ఆ యాజమాన్యం మొత్తానికి, అలాగే అనితా మేడంకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మాస్టర్స్ మనము ఇప్పుడు తిరుపతిలో జరుగుతున్నటువంటి విశ్వశాంతి కోసం జరుగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమం కోసం చక్కగా ఈ యజ్ఞంలో భాగంగా మనము ఒక గంట ధ్యానము, తర్వాత ఒక గంట స్వాధ్యాయం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు ఇప్పుడు మనము రాము సార్ ఆధ్వర్యంలో చక్కగా ధ్యానం చేసుకుందాం, సంగీతంతో కూడిన ధ్యానం మాస్టర్స్. మరి సార్ని సాదరంగా ఆహ్వానించుకుంటున్నాం. సార్, మిమ్మల్ని పిఎంసి డిజిటల్ ప్లాట్ఫామ్ సాదరంగా ఆహ్వానిస్తుంది సార్. ఓవర్ టు యు సార్. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పరమాత్మ వారికి ధ్యాన వందనాలు తెలియజేసుకుంటూ మనం ధ్యాన సాధన చేద్దాం. చేతుల్లో చేతులు వేసుకొని, కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని, అద్దాలు తీసేసుకుందాం. మనం సెప్టెంబర్ 16 నుండి తిరుపతిలో జరగబో ధ్యాన మహాయజ్ఞానికి, అది అద్భుతంగా జరగాలనే ఒక సంకల్పంతో ధ్యాన సాధన చేస్తున్నాం. శ్వాసతో అనుసంధానం. మిత్రులారా, సహజంగా సరళంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తున్నాం. సుఖమయ ప్రాణాయామం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అందించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు రజగోవిందం నుంచి ప్రాణాయామం కోసం ఏం చెప్తున్నారంటే, ప్రాణాయామం ప్రత్యాహారం నిత్య వివేక విచారం జప్య సమాధి విధానం పూర్వవధానం మహావధానం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంతృప్తే సన్నిహిత కాలే నై రక్షతి దుఃఖకరణే భజ గోవిందం బలస్తావత్ క్రీడాసక్తః తరణీస్తావత్ తరుణీసక్తః వృద్ధాస్తావత్ చింతాసక్తః హర్షే కోపిని సక్తః భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కథకాల ధ్యానం అద్భుతమైన సంకల్పం. ప్రపంచ శాంతి కోసం చేస్తున్న ఈ ధ్యానంలో అందరి సంకల్పం ఒకటి: ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. మిత్రులారా, అనుసంధానం. యుగరితో వా భోగరితో వా సంగరితో వా సంగహీన ऐसे ब्राह्मणि रमते चित्तं नंदति तेव योगरितो वा भोगरितो वा संगरितो वा संगहेन
ऐसे ब्राह्मणि रमते चित्तं नन्दति 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 देह भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते सन्त्राप्ते सन्निहितकाले न रक्षति डुकरिन्करणे मूढजहीदनागमतृष्णम् पुरुषाद्बुद्धिं मनसा वितृष्णम् मूढजहीदनागमतृष्णम् पुरुषाद्बुद्धिं मनसा वितृष्णम् लभसे निजकर्मा पातं तमुतेव विनोदय चित्तम् భజ గోవిందం భజ గోవిందం. ప్రపంచ శాంతి కోసం, లోక కళ్యాణం కోసం మాస్టర్స్ అందరూ సంకల్పించుకున్న మహత్తరమైన కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. ఇది ఒకే ఒక ధ్యానం. వేరే వేరే ధ్యానాలు లేవు మిత్రులారా. రాముడి ధ్యానము, కృష్ణుడి ధ్యానము, లక్ష్మీదేవి ధ్యానము ఏమి లేవు. ఉన్నది ఒకే ఒక ధ్యానం, ఆనాపానసతి, శ్వాసతో అనుసంధానం మిత్రులారా. నిజంగత్వం నిజంగత్వే నిర్మోహత్వం నిజంగత్వే నిజంగత్వం నిజంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలదత్వం నిశ్చలదత్వే జీవనముక్తి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం. జ్ఞానీస్తనభరణాభిదేశం దృష్ట్వా మోగామోహవేశం ఇతనమాంసవసాది వికారం మనసు విసింతయ వరం వరం. గోవిందం. గో అంటే ఇంద్రియాలు, ఆ చల్లా చెదరం అయిపోయిన ఇంద్రియాలని అంతర్ముఖం చేయడమే భజగోవిందం. శ్వాస అనుసంధానమే ధ్యానం. శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం. అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తథా సుఖలేశా సత్యం. అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తథా సుఖలేశా సత్యం. పుత్రాదపి ధనవాసాభీతిః సర్వత్రైష విహితా రీతిః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మకురుధన జన యవ్వన గర్వం హరతనింసం కాలా సర్వం మయామిదమిది అఖిలం భూత్వా
ब्रह्मपदं से प्रविशदितं भज गोविन्दं भज गोविन्दम् मकुरुधन यौवनगर्भं हरतिनिंशं कालासर्वम् मायामिदमिदिह किलं भूत्वा ब्रह्मपदं से प्रविशदितं కలోని శ్వాస మరి ముక్తికి దారి రాయిపట్టుపుల్లోని గనుండదన్న నన్ను మనసారి స్వతవ అనుసంధానం స్వతవ అనుసంధానం गते कहाँ काम विकारा इसके नीरे का परिवार निरत्वे कसा सारे गरितो वा भोगरितो वा संगरितो वा संगहिना जगरितो वा भोगरितो वा संगरितो वा संगहिना ऐसे ब्राह्मण रमते चित्तम नंदति 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 तेह योगरितो वा भोगरितो वा गरितो वा मोहरितो वा संगरितो वा संगहीना ऐसे ब्राह्मणि रमते चित्तं नंदति 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 भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते संत्राप्ते सनहितकाले नैरक्षति डुकृन्करणे रचपटिविरसतकण्ठः पुण्या पुण्यविवर्जति पन्तः रचपटिविरसति कण्ठः पुण्या पुण्यविवर्जत पन्तः योगी योगिनि योगिनि चित्तो रमते बालन्मुक्तवदेव योगी योगिनि योगिनि चित्तो रमते बालन्मुक्तवदेव भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते संत्राप्ते सन्नहितकाले नैरक्षति डुकृन्करणे సకల మానవాళి మాధవులకు చేసే ప్రక్రియ దాన మిత్రుల
ధ్యానంతో సాధించలేనిది ఏమీ లేదు. ఆయన అద్భుతంగా చేస్తుంది. నిర్మమము నిరంకార, నేను నాది తీస్తే ఉన్నదంతా దైవత్వమే. బ్రహ్మమనింగవేరు పరదేశమున లేదు, బ్రహ్మమనింగ తానే బటబయలు, తను తానెదికిన తన పోవు బ్రహ్మంబు, విశ్వధాభిరామ వినువే. అంతటా ఉన్న ఆ బ్రహ్మము నాలో అందరిలో ఉన్నది ఆ బ్రహ్మమే. తాను తన లోపల తను వెళ్ళే కొద్దీ ఆ బ్రహ్మతత్వం బోధపడుతుంది. తనలో సర్వముండగా తనలో పులవెతకలేక దరయతికటి తనువుల మోసిడి ఎద్దుల్లా మన్మల తెల్పంగ వసమే మదిలో వేమ. సర్వముండగా తనలో పులవెతకలేక తెరయతికిటి తనువుల మోసిడి ఎద్దుల్లా మన్మల తెల్పంగ వసమే మదిలో వేమ వేమ. దేశ దేశములో తిరిగంగ ఆత్మనందు జ్ఞానమంటుకొనదే, కాసులక తిరుగు కలిగిన మోక్షము, విశ్వదాభిరామ విను. దేశ దేశములు తిరిగంగ ఆత్మనందు జ్ఞానమంటుకొనదే, ఆశలుక తిరుగు కలిగిన మోక్షము, విశ్వదాభిరామ విను. మాటలొకటి మనసులోనొకటి వడలుగున్నదొకటి నడతవొకటి, ఏటులు కలుగ ముక్తి ఏటుల కలుగ ముక్తి, ఇటులుండగ తాను విశ్వదాభిరామ వినురవేమ. పూజ చేయ చేయ పూజారితనం, పూజ చేయ చేయ పూజారితనం, పూజ వస్తువెన్న భువను తానే, ఎడ పూజ చేయ అన్ని దిక్కులు తానే,
తానే నేను నేను తానే వేమ. అద్భుతమైన ప్రాతకాలం మిత్రులారా, మనతో మనం ఉన్నాం. ఒక కళ్యాణం కోసం మనసులోన ముక్తి మరి ఒక చోట వెనుకబోవాడు వెరివాడు వ్యక్తి గొల్లవెతికి రీతి 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 మనసులో నముక్తి మరి ఒక చోట వెనుకబోవాడు వెరివాడు వెతికి రీతి విశ్వద పిల్లలను చూసి నరులు పిల్లలను చూసి నరులు శివుడని భావింత్రు శిలలు కాని శివుని గాడు తనదలోన శివుని తానేలగనడు మాస్టర్స్ చివరి 5 సెకండ్స్ అందరూ మీ మీ ఆరు చేతిని కళ్ళ పైన ఉంచుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ మెడిటేషన్. ఇంత చక్కటి ధ్యానానికి మనకి సహకరించిన ప్రకృతి భూమాత అలాగే శివ సార్కి ఎంత చక్కగా మనతోటి ఈ యొక్క భజగోవిందం పద్యాలతోటి మనకు చక్కగా ధ్యానాన్ని చేయించినందుకు శివ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాస్టర్స్. మరి ఇప్పుడు మనము స్వాధ్యాయంలోనికి వెళ్దాము. స్వాధ్యాయంలో భాగంగా మనము సార్ని ఆహ్వానించుకుందాం. సార్ జాయిన్ అయ్యారా మేడం? జాయిన్ అయ్యారు. ఓకే, రవీంద్ర ఓకే. మాస్టర్స్, మనం ఇప్పుడు స్వాధ్యాయంలో భాగంగా రవీంద్ర సార్ గారిని ఆహ్వానించుకుందాం. సార్ మిమ్మల్ని పిఎంసి డిజిటల్ ప్లాట్ఫామ్ సాదరంగా ఆహ్వానిస్తుంది. సార్ని ఇన్వైట్ చేసే ముందు సార్ గురించి కొన్ని ఇంట్రొడక్షన్ మాస్టర్స్. సార్ 2016లో ధ్యానంలోనికి రావడం జరిగింది. ఎంతో గ్రౌండ్ వర్క్ సార్ అద్భుతంగా చేస్తూ ఉంటారు. అలాగే సారు చిత్తూరు యొక్క పిఎంసి కి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అలాగే తిరుపతిలో కూడా వారు ఎంతో ఈ ధ్యాన మహాయజ్ఞ సంబంధించిన కార్యక్రమాలు, ధ్యాన ప్రచారము, వెజిటేరియన్ ర్యాలీస్, ఇటువంటి ఎన్నో కార్యక్రమాల్లో సార్ అద్భుతంగా వారి యొక్క సేవా కార్యక్రమాలు నిరంతరంగా చేస్తూ ఉంటారు. మరి సాధారణంగా సార్ని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. సార్ రవీంద్ర సార్ మిమ్మల్ని పిఎంసి డిజిటల్ ప్లాట్ఫామ్ ఆహ్వానిస్తుంది. సార్ ఓవర్ టు యూ సార్. నమస్తే మేడం, అందరికీ నమస్తే.
జై హో పత్రిజీ. కెమెరా ఆన్ చేసుకోండి సార్. ఓకే, ఉన్నాయండి మేడం. నేను 7 వరకు 6:30 వరకు అట్లా ఉంటుంది అనుకున్నాను. ఓకే మాస్టర్స్, అందరికి పత్రిజీ సారు మనకి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ టు పిఎంసి ఛానల్. సార్ వీడియో ఆన్ చేసుకోండి సార్. చేస్తాను మేడం. ఓకే. స్టార్ట్ చేయండి, మధ్య వీడియోలో కూడా స్టార్ట్ చేయండి మేడం. ఇంకా మాట్లాడుతున్నట్టు జాయిన్ అవుతుంది. రవీంద్ర సార్ మీది కెమెరా ఆన్ అవ్వలేదండి, మైక్ ఆన్ లో ఉంది కానీ. ఇప్పుడు 7 వరకు కంటిన్యూగా ధ్యానం ఉంది కదా మేడం? కాదు సార్, 5 నుంచి 6 వరకు ధ్యానం, 6 నుంచి 7 వరకు మీరు మన ధ్యాన యజ్ఞం గురించి మీ గురించి చెప్పమని కదా సార్ అనుకున్నాము. ఓకే ఓకే మేడం. రామ్ గారు ఉన్నారు కదా, ఇంకా సార్ క్లాస్ కంటిన్యూ చేస్తారు. లేదు లేదు, రామ్ గారిని ధ్యానానికి అని పిలిచాము మనం, మీరు క్లాస్ అనేసి చెప్పాను. కానీ లాస్ట్ లో ఏదో 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంటుందని నేను సింపుల్ గా ఉన్నాను. ఓకే మాస్టర్స్, అందరికి కొంచెం పైకి రావాలి సార్. మెడిటేషన్. మరి కిందకు ఉన్నారు సార్ కొంచెం. నేను కొంచెం అడ్డంగా పెట్టుకోండి సార్ ఫోన్. కొంచెం పైకి రండి సార్, కొద్దిగా సరిపోయిందా? కొంచెం సరిపోతుంది. చెప్పండి. సరిపోయిందా? ఇంకొంచెం అనండి సార్, అంటే మీరు మళ్ళీ యూట్యూబ్ లో మీరు కిందకి వెళ్ళిపోతారు, అందుకని అడ్వర్టైజ్మెంట్స్ అవి వస్తాయి కదా, అందుకని తల మధ్యలో పైకి ఇంకొంచెం, ఇవి కొంచెం కొద్దిగా చెప్పండి సార్. ఓకే మరీ కిందకి మాస్టర్స్. వెళ్ళిపోయారు సార్, మరీ కిందకి వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం, ఒక 2 మినిట్స్ మేడం.
టైం అయిపోయిందని శివ గారినేమో శ్లోకాలు ఇంకా ధ్యానానికి వద్దన్నాము వేసారేమో. మేడం సమయం అయిపోయింది, మెడిటేషన్ టైం అనేసి మీకు చెప్పాము సార్కి. ఇంకా ఓకే సార్, కంటిన్యూ చేయండి మీరు రవీంద్ర గారు. థ్యాంక్ యూ శివ ఎప్పుడు గారు. రెడీమేడ్ ఉంటాడు మినిస్టర్. ఓకే ఓకే అమ్మా, సార్. థ్యాంక్ యూ అందరికి. అలాగే అలాగే రవీంద్ర గారు ఇంకా మీరు స్పీచ్ మొదలు పెట్టండి సార్. మేడం సార్ ఇప్పుడు సరిపోయింది. సరిపోయింది, కెమెరా అంతా ఓకే. ఓకే, కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, 2016లో మేము పత్రి సార్ యొక్క పదాలు పట్టుకొని ధ్యానంకి రావడం జరిగింది. తర్వాత 2017 నుంచి శాఖాహారాలు అంటే పత్రి సారు తిరుపతికి వచ్చిన తర్వాత పత్రి సార్ని కలుస్తూ వచ్చాము. తర్వాత మేము వచ్చండి 2020 నుంచి పూర్తిగా శాఖాహారులుగా మారడం జరిగింది. అలాగే నేను 2021 నుంచి అంతవరకు తిరుపతిలో ఎప్పుడైనా సార్ వస్తే సార్ను చూడటం, కలవటం అంతవరకే ఉన్నాం. మా సొంత బిజినెస్ అది చూసుకుంటూ మనకి ఖాళీ సమయాల్లో ఉంటే మాత్రమే శాఖాహార ర్యాలీ ఏదైనా పాల్గొంటా ఉన్నాము. తర్వాత నేను 2021 నుంచి ప్రకృతి ర్యాలీకి మొట్టమొదట వచ్చి బయట రావడం జరిగిందంటే దానికి ముందు తిరుపతి వరకే పరిమితమై ఉన్నాం. ఎప్పుడైతే బయట రావడం జరిగిందో అప్పటి నుంచి ఇంకొంచెం అసలు ధ్యానం ఎందుకు చేయాలి అనే విషయాలు మామూలుగా అందరిలాగా పాల్గొనకుండా కొంచెం అన్ని విషయాలు తెలుసుకొని ఒక ధ్యానులు ఎంతమంది ఉన్నారా అనే విషయం తెలుసుకొని తర్వాత నేను పత్రి సార్ యొక్క పదాలకి ఇన్స్పైర్ అయ్యి గురువు యొక్క పాదాలు కాదు పదాలు పట్టుకొని చేయాలని చెప్పేసి నేను తర్వాత పిరమిడ్ వ్యాలీ బెంగళూరుకి మొట్టమొదటిసారి వెళ్ళడం జరిగింది. ఒక 2 days 3 days ధ్యానంలో పాల్గొని వచ్చేయాలనుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా అనుకోకుండా నెమ్మదిగా పత్రి సార్తో కూడా 40 days పత్రి సార్ని గమనిస్తూ 40 days సార్ యొక్క సాంగత్యంలో 40 రోజులు ఉండడానికి మా యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అక్కడ సార్తో గడపడం జరిగింది. తర్వాత సార్తో గడిపిన తర్వాత ఎన్నో విషయాలు వ్యక్తిగతంగా కొన్ని విషయాలు గమనించి అన్ని చూసి పత్రి సార్ ధ్యానం చెప్పే రోజుల్లో పత్రి సార్ మాత్రమే ఉన్నారు. కానీ ఈ రోజు మనకి పత్రి సార్ యొక్క మెడిటేషన్ పిరమిడ్ ఛానల్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ ఆ రోజు సారు ప్రత్యేకంగా ఎన్నో చోట్లకు వెళ్ళి ఒక్కరి కోసం కూడా ధ్యానం చెప్పాలి. కూర్చోబెట్టండి. అంటే మనం చేయవలసిన పని ఏమంటే ధ్యానము. అయితే మనకి ఇతరులు ఎన్నో చోట్ల టెంపుల్స్ కి, నేను ఎక్కువ టెంపుల్స్ కి గుళ్ళకు వెళ్తూ ఉన్నాను. గుళ్ళల్లో ఏం చేస్తాం, మనం పూజ చేసుకుంటాము. పూజే తర్వాత ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి మొక్కుకుంటూ తిరుగుకుంటూ ఉంటాం. అయితే ఎన్ని గుళ్ళు తిరిగినా మనకి ఏదో ఒకటి మనకు కొన్ని కష్టాలు నష్టాలు అవి ఇవి వస్తానే ఉంటాయి. వ్యాపారంలో కావచ్చు, జీవితంలో కావచ్చు, మనుషులతో కావచ్చు, బంధువులతో కావచ్చు, ఏదో ఒకటి వస్తానే ఉంటది. ఇవి ఎందుకు వస్తున్నాయి ఏమి అని అంటే, ఇవన్నీ పోవాలా ఏం చేయాలంటే మనము ధ్యానము చేస్తే ధ్యానం వలన మనము మన యొక్క ఆత్మశోధన జరిగి తరువాత
మన జన్మ ఎలా తీసుకున్నాము, జన్మ ఎందుకు తీసుకున్నాము, ఎవరితో తీసుకున్నాము, అలాగే మన తల్లిదండ్రులను కూడా మనమే ఎంచుకున్నాము, మన పిల్లల్ని మనం ఎంచుకున్నాము, మన యొక్క అన్నదమ్ములు, బంధువులు అందరినీ మనం ఎంచుకొని వచ్చామనే విషయము కేవలం ధ్యానం చేయడం వల్లనే తెలుస్తుంది. అందుకని పత్రి సారు ఎంతో మంది స్వామీజీలు కావచ్చు, మహా గురువులు కావచ్చు, ఎవరైనా సరే ఎవరు చెప్పని రహస్యాన్ని బహిరంగంగా మనకి ధ్యానం చేయండి అనేసి మనకి పదే కూర్చోండి కూర్చోబెట్టండి అనే విషయాన్ని పదే మనకి తెలియజేశారు. కాబట్టి మాస్టర్స్, మనము పిరమిడ్ మాస్టర్స్ గా ఉంటూ బిఏ పిరమిడ్ మాస్టర్ అంటే మనం ధ్యానం చేయాలి, ధ్యానం చేయించాలి. అలాగే ఎవరు ఎంత చెప్పినా, ఎన్ని క్లాసులు చెప్పినా, ఏం చేసినా ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరించుకోవాలంటే ఎవరి ధ్యానం వారే చేయాలి. అప్పుడే మనకి మన యొక్క ఆత్మ దర్శనం జరిగి మనం ఏం చేయాలో మనకి స్పష్టంగా మనకి తెలుస్తుంది. దయచేసి మాస్టర్స్ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, పత్రి సార్ చెప్పిన విషయాన్ని నేను చెప్తున్నాను. ఎవరి ధ్యానం వాళ్ళు చేయాలి, ఎంతసేపు వీలైతే అంతసేపు ధ్యానం చేయాలి. అలాగే మనం ధ్యానం అనుకుంటున్నాం, ధ్యానం చేస్తాం. ఈ మధ్య ఒక మాస్టర్ అడిగారు నన్ను, సార్ నేను పని పాట అంతా వదిలేశాను, ధ్యానమే ఎంతసేపు చేస్తాను, అయినా నాకు ఏదో కష్టాలు నష్టాలు, నా జీవితం సెట్ కాలేదన్నారు. ఒకటి అంటే దీనికి నేను ఆయనకి చెప్పగలిగింది ఏం చెప్పానంటే, మాస్టర్ అన్న సార్ ఏం చెప్పారు, ధ్యానం చేయమన్నారు. అలాగే అనేసి మన యొక్క పనిని, మనం చేసే ఒక వృత్తిని దేన్ని కూడా వదిలిపెట్టేసి మనము ఈ ధ్యానంలోనే కూర్చోకూడదు. మొట్టమొదటి విషయం, మన యొక్క పని మనం చేసుకుంటూ ఆ తర్వాత మనము మన బంధువుల కోసము, స్నేహితుల కోసము వృధాగా వెచ్చించే సమయాన్ని మన కోసం, మన ధ్యానం కోసం మనము కేటాయించాలి. ఇది మొదటి విషయం. రెండో విషయము, రోజుకి 3 గంటలు ధ్యానం చేస్తే, మన పిరమిడ్ లో ధ్యానం అంటే ఏంటంటే, సహజంగా అందరూ చేసే ధ్యానంకి, మన పిరమిడ్ మాస్టర్ పిరమిడ్ లో చేసే ధ్యానంకి సహజంగా పత్రి సారు ప్రకృతిలో చేయమన్నారు. అయితే పిరమిడ్ లో ధ్యానం చేస్తే 3 శక్తి అని చెప్పారు. అదే విధంగా మనం పిరమిడ్ లో ధ్యానం చేస్తే మనం 3 శక్తి ఎలా గ్రహిస్తామో, అనవసరమైన విషయాలు అంటే ధ్యానం 3 గంటలు చేసిన వ్యక్తి అనవసరమైన విషయాలు అంటే ఇతరుల గురించి 10 నిమిషాలు మాట్లాడితే గంట సేపు చేసిన ధ్యానం వేస్ట్ అవుతుంది. అదేవిధంగా అనవసరమైన ఆలోచనలు చేస్తే 10 నిమిషాలు చాలు. అంటే ఈ విధంగా 3 గంటలు నేను రోజు ధ్యానం చేస్తానండి, కానీ నా జీవితంలో నా కష్టాలు పోలేదు, నాకు నష్టాలు వస్తా ఉన్నాయి, నేను ఇంకా ఇట్లే ఉన్నాను అంటే, మొట్టమొదట మనల్ని మనం సరి చేసుకోవాలా, ధ్యానాన్ని కాదు. ధ్యానము ఈ భూమి మీద ధ్యానము చాలా గొప్పది. ఈ ధ్యానం అనే విషయాన్ని, మనకి ఉచిత ధ్యానము అనే విషయాన్ని పత్రి సారు పదే చెప్పి, అసలు ఎంతో మందికి తెలిసి తెలియని విషయాలు నేను చెప్పగలిగేది ఏమంటే, ఎన్నో విలువైన వస్తువుల కోసం, విలువైన పనుల కోసం మనం టైం కేటాయిస్తాం. అయితే ఈ ధ్యానము ఉచితము. ఈ శ్వాస విద్య, శ్వాస మీద ధ్యాస, ఈ శ్వాస అనేది చాలా ఉచితంగా వస్తుంది. కాబట్టి చాలా మందికి దీనిపైన నిర్లక్ష్యం ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే మనిషి శ్వాస మీద ధ్యాస పెడతాడో, శ్వాస మీద ధ్యాస అంటే ఏమి, తన యొక్క శ్వాసని క్రమబద్ధీకరించుకొని తన యొక్క శ్వాస మీద క్రమశిక్షణ కలిగితే, అలాగే
మనిషి యొక్క జీవితంలో కూడా తన పైన తనకి క్రమశిక్షణ కలుగుతుంది. ఎప్పుడైతే మనిషికి శ్వాస మీద క్రమబద్ధీకరణ, జీవితం మీద క్రమశిక్షణ ఈ రెండూ కలిగిన తర్వాత ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము అనే విషయం తెలుసుకొని మనుషుల పట్ల ఈర్ష్యాద్వేషాలనే వాటిని వదిలిపెట్టి ముఖ్యంగా ధ్యానం చేసేవారు చేయవలసిన పని ఏంటంటే అందరితో మిత్రత్వం ఉండాలా, ఈర్ష్యాద్వేషాలని వదిలిపెట్టాలా. అలాగే పెద్దలు చెప్పారు, ఏం చెప్పారు? తన కోపమే తన శత్రువు అని చెప్పారు. ఇలాంటి విషయాలు ఎన్నో విషయాల్ని పత్రి సారే కాకుండా మన జూముల్లో ఎక్కడ ఎంతో మంది ఎన్నో విషయాలు మనకు చెప్తున్నారు. అయితే మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. ప్రతి విషయాన్ని మర్చిపోయి ధ్యానం చేయడం మర్చిపోయి, ధ్యానం చేయించడం మర్చిపోయి, మనం పిరమిడ్ మాస్టర్ అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నాం ఈ మధ్య. ఎందుకంటే వ్యక్తిగత గుర్తింపు కోసం పాకులాడుతున్నాము. దయచేసి మాస్టర్స్ ఇది వదలాలి. అలాగే ఇంకొక విషయం, మనం ధ్యానం చేయడం వల్ల, కూర్చోవడం వలన మనము వర్తమానంలో ఉండాలి. ఇంతసేపు ఎన్ని గంటలు ధ్యానంలో కూర్చోవడం అనే దానికంటే ఎంతసేపు వర్తమానంలో ఉన్నాము అనే విషయము ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ధ్యానము మేము చేస్తున్నాము, ఇన్ని గంటలు చేస్తున్నాము, అన్ని గంటలు చేస్తున్నాము, కానీ ధ్యానంలో కూర్చొని ఎన్నో ఆలోచనలు, ఇతరత్ర ఆలోచనలు పెట్టుకొని ఒక 5 నిమిషాలు కూడా సరైన ధ్యానము ధ్యాస లేకుండా మేము 2-3 గంటలు ధ్యానం చేశాము, అందరితో కలిపి ధ్యానం చేశాము, సామూహిక ధ్యానం చేశాము, ఇలా అనుకోవడము వృధా అన్నమాట. అయితే ధ్యానము కనీసం మీరు 5 నిమిషాలు 10 నిమిషాలైనా ఎరుకతో, ఏ విధమైన ఆలోచన లేకుండా మీ మీద మీరు శ్రద్ధ పెట్టి ధ్యానం చేయగలిగితే అదే మీకు మీరు చేసుకున్న గొప్ప విషయము. ధ్యానం అనేది ఎవరి కోసమో మనం చేయాల్సిన అవసరం లేదు. ఇతరుల కోసం, ఇతరుల గుర్తింపు కోసం కాదు ధ్యానం చేయవలసింది. కేవలం మనల్ని మనం ఉద్ధరించుకోవాలా, మనము ఆత్మస్వరూపులు మనం తెలుసుకోవాలా, మనము పరమాత్మ దగ్గర నుంచి వచ్చాము, ఈ భూమి మీదకి వచ్చాము, అలాగే వచ్చిన పని ఏంటో మనం తెలుసుకోవాలా. మనం వచ్చిన పని తెలుసుకోవాలా అని అంటే ఖచ్చితంగా ధ్యానం ఒకటే మార్గము. ఈ భూమి మీద ధ్యానం ఒకటే మార్గము. అయితే ఈ ధ్యానాన్ని ఈ భారతదేశంలో ఈ భూమి మీద ఎంతో మంది మనకి గతంలో చెప్పారు, కానీ కేవలం పత్రి సార్ మాత్రమే విడమరిచి సులువుగా సునాయాసంగా కూర్చోబెట్టండి అనే విషయాన్ని మనకి తెలియజేశారు. మనం ముఖ్యంగా ధ్యానం చేసే వాళ్ళమంతా ఈ మధ్య ధ్యానం కూర్చోవడం అనే విషయాన్ని మర్చిపోతున్నాం. మన పిరమిడ్ మాస్టర్ అంటే మనం ధ్యానం చేయాలి, ఇతరుల దగ్గర ధ్యానం చేయించాలి. అలాగే శాకాహార ర్యాలీ ప్రతి వారం ఆదివారం మనకు ఉంటుంది. ఈ ఆదివారాన్ని ఉపయోగించుకొని మనకు దగ్గరలో ఎక్కడ వీలుంటే, ఎంతమంది వీలుంటే 5 మంది కావచ్చు, 10 మంది కావచ్చు, 5 మందితో కూడా స్టార్ట్ చేయండి. వెళ్ళండి, పాంప్లెట్ తీసుకోండి, శాకాహారం గురించి చెప్పండి. అప్పుడు శాకాహారం గురించి చెప్పేటప్పుడు మనము పాంప్లెట్ ఇస్తాం, ధ్యానం చేయండి అని మనము అందరికి చెబుతూ మన నోటి నుండి ధ్యానం అనే పదాన్ని, అలాగే ఇతరులు ధ్యానం అనే ఒక పదాన్ని వింటారు. ఇది చాలా విశిష్టమైనది. అందువల్ల ధ్యాన ప్రచారం చేయాలి, శాకాహార ప్రచారం చేయాలి. అలాగే ధ్యాన జగత్ నిర్మించాలని పత్రి సారు ఎంతో కష్టపడి, పత్రి సారు ఎన్నో సంవత్సరాలు తన యొక్క ఉద్యోగాన్ని ఇవన్నీ మానేసి
ఎంతో తిరిగి మనకి ఎన్నో విషయాల్ని తెలియపరిచి పిరమిడ్ మాస్టర్లుగా మనం అంతా ఈ భూమి మీద తయారు చేసి ఆయన ప్రస్తుతానికి మనకి హాస్టల్తో ఉన్నారు. హాస్టల్లో ఉన్నారు అనే విషయాన్ని మనం ఎలా తెలుసుకోండి? మనం సరైన ధ్యానం చేస్తూ ఉంటే గురువు గారు ఎప్పుడు మనతోనే ఉన్నారు. ఈ విషయాన్ని నాకు ఎన్నోసార్లు స్పష్టంగా నేను గ్రహించాను. కావున అదే మేము ధ్యాన ప్రచారంలో వెళ్ళేటప్పుడు ఎన్నో విషయాలు ధ్యానం చేసేటప్పుడు మనకి సృహలోకి గురువు గారు వచ్చి మనకి ఇంటిమేషన్ ఇస్తా ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా విషయం సెర్చ్ చేసుకోవాలన్నా ముందుగా ఇలా వెళ్ళాలా, ఇలా చేయాలా, ఏమన్నా చేయాలా అని అనుకుంటే పత్రి సారు మనతో నేను మీతో ఉన్నాను అనే విషయాన్ని మనకి తెలియపరుస్తుంటారు. అలాగే పత్రి సారు బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో ఉన్నప్పుడు ఒకరోజు ఏమన్నారంటే, కొంతమంది వచ్చి మేము అప్పుడు పిరమిడ్ కట్టలేదు, మేము పిరమిడ్ కట్టాలా, మేము అది చేయాలా ఇది చేయాలని అడుగుతా ఉన్నారు. అప్పుడు పత్రి సారు ప్రతి వాడు పిరమిడ్ కట్టేసేది, పిరమిడ్ కడతానంటారు. బట్ కానీ పిరమిడ్ అంటే ఏంటి, పిరమిడ్ మాస్టర్ అంటే ఏంటి, పిరమిడ్ మాస్టర్ ఏం చేయాలి, ఆల్రెడీ ఇప్పుడు కట్టి ఉన్న పిరమిడ్ల పరిస్థితి ఏంటి, ఇవన్నీ తెలుసుకోకుండా వచ్చిన పిరమిడ్ కడతాను అనే ఒక విషయాన్ని అనడం జరిగింది. ఆ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఓకే, ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు, పిరమిడ్లు ఉన్నాయి, ఏదో ఒకటి ఉంది, కానీ సేవా మార్గం, పిరమిడ్ మాస్టర్ అంటే సేవా మార్గం, సేవ చేయాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్తో కూడా మనం పనిని పంచుకోవాలి. ప్రతి ఒక్కరూ నాయకులు అయిపోతే అందరూ అందరూ చెప్తా ఉంటే పని చేసేది ఎవరు? ఈ పిరమిడ్ మాస్టర్లందరూ ఒక చోటకి చేరేది ఎలా? వాళ్ళు ఈ యొక్క ధ్యానం పత్రి సార్ యొక్క ధ్యాన జ్ఞానాన్ని గ్రహించేది ఎట్లా? ఇది జరగాలంటే ఎక్కడైనా ఒక మీటింగ్ జరుగుతా ఉంది అంటే ఒక పిరమిడ్ మాస్టర్ వచ్చి ఏదైనా జ్ఞానాన్ని అందిస్తున్నారంటే ఆ విషయాన్ని కొంతమందికి తెలియపరిచి వాళ్ళందరూ ఒక చోట చేరాలంటే ఎలా అని చెప్పేసి నేను అప్పటి నుంచి నిర్ణయం తీసుకొని 2021 నుంచి, దానికి ముందు నేను హాయ్ బాయ్ అంటే పత్రి సార్ వచ్చారంటే మా తిరుపతి పత్రి సార్ వస్తారు, మాకు తెలుస్తుంది, నేరుగా వెళ్ళామా, ఏదో కలిసామా, సెకండ్ ఇచ్చేసినామా, ఓకే బా పత్రి సార్ ఇంకేం సెకండ్ తీసుకొని మనం వెళ్ళిపోదాము అని హ్యాపీగా మేము వెళ్ళిపోయేవాళ్ళం. తర్వాత పత్రి సారు బెంగళూరులో కొన్ని విషయాలు వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు చెప్పడం వలన పిరమిడ్ మాస్టర్ అంటే ఏంటి, పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యతలు ఏంటి, ఇవి తెలుసుకొని మనం చేయవలసిన విషయాన్ని నేను గ్రహించి అప్పటి నుంచి నేను శాఖాహారాలు కొన్ని పిరమిడ్స్ ఏం వర్క్ చేయాలి, ఎలా చేయాలి అనేసి ఎందరినో మోటివేషన్ చేస్తూ అలా చేస్తున్నాను. ముఖ్యంగా మా చిత్తూరు జిల్లా పరిసరాల్లో ఎక్కడైనా శాఖాహార ర్యాలీలు జరిగినప్పుడు అక్కడికి జనాలందరికీ ఇంటిమేషన్ చేయడం, వాళ్ళందరికి మోటివేషన్ చేసి జరుగుతుంది, ఇన్ని గంటలకు జరుగుతుంది, అందరూ ఇన్ని గంటలకంతా మనం రావాలి, ఈ శాఖాహార ర్యాలీని మనం బాగా చేయాలి అనేసి అందరితో మోటివేషన్ చేసి శాఖాహార ర్యాలీకి ఒక 5 మంది ఉంటే మినిమం ఒక 50 మంది అన్నా అయ్యేట్టుగా, లేదంటే 100 మందితో జరిగేదాన్ని 200 మందితో జరిగేలాగా. అదేవిధంగా ఏదైనా మీటింగ్స్ ఎక్కడైనా పరిసరాల్లో ఎవరైనా క్లాసెస్ మాస్టర్స్ వస్తున్నారు అంటే క్లాసెస్ నిర్వహణ జరగాలంటే ఈ యొక్క మాస్టర్ యొక్క ఏ మాస్టర్ వస్తే ఆయన ఏం చెప్తారనే విషయాన్ని వీళ్ళకి తెలియపరిచి రండి, మనము సామూహిక ధ్యానము అందరితో పాటు సామూహిక ధ్యానంలో పాల్గొంటే దానికి మనకి ఏం వస్తుంది ఏమనే విషయాన్ని వాళ్ళకి చెప్పి ఇలా ఎంతో మందిని నేను 2021లోనే ఈ ధ్యాన ప్రచారం ప్రారంభించిన చాలా మందికి ఈ యొక్క విషయాన్ని విశిష్టతని ధ్యానం యొక్క విశిష్టతని ఎంతో మందికి తెలియపరిచి అలాగే
ఏ సెంటర్ ఎక్కడుంది, ఏంటి, దానికి ఎలా వెళ్ళాలా రావాలా అనే విషయాన్ని కూడా చేస్తూ, తర్వాత ఈ మధ్య కొంతమంది పిరమిడ్లు కట్టాలంటారు. పిరమిడ్లు కట్టేస్తే సరిపోదు. పిరమిడ్లు కట్టే ముందు మనం 5 మందో 10 మందో చేరుకొని, అలాగే ధ్యానం చేసిన వారికి అన్నదానం చేయాలి. మనం ధ్యానం చేసి వచ్చిన వాళ్ళకి మనము భోజనం చేస్తాము. భోజనాన్ని 3 పూట్ల తినేదాన్ని 1 పూటైనా ధ్యానులకి పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఇది కంపల్సరీ. ఏదో అందరితో పాటు మనము వచ్చేసాము, గుంపులో చేరిపోయినాము, ధ్యానం చేసేసినాము, వెళ్ళిపోతున్నాము, అలా కాకుండా ఎన్నో సెంటర్లో కొన్ని చోట్ల ధ్యానం నిర్వహిస్తున్నారు. నిర్వహించిన తర్వాత ధ్యాన ప్రసాదం ఇవన్నీ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా కట్టే పిరమిడ్లకి, పిరమిడ్ మాస్టర్లకి ఇది స్పష్టంగా తెలియపరుస్తున్నాం. పత్రి సారు మొదటి నుంచి ఏం చెప్పారు? ధ్యానం చేయాలి. నువ్వు ఎక్కడైనా చేయి ధ్యానం, ఇంట్లో చేయి, వీధిలో చేయి, చెట్టు కింద చేయి, అలాగే అడవిలో ఎక్కడైనా చెయ్యి, ధ్యానం అనేది చెయ్యాలా అని చెప్పారు. తర్వాత ధ్యానం చేసిన తర్వాత మనం ఇతరులకి నేర్పించాలి ధ్యానం. ఈ ఇతరులకు నేర్పించేటప్పుడు ఎవరైనా ఈరోజు స్కూల్కి వెళ్తాను, టీచర్లు పాఠాలు చెప్తారు, ఏదో ఒక చాక్లెట్, బిస్కెట్ ఏదో ఒకటి ఇస్తున్నారు. ఇది సహజంగా, ప్రకృతి సహజంగా ఉన్న విషయం. అదే విధంగా పత్రి సారు, కాశీ నాయన వాళ్ళు చెప్పిన విషయం ఏమంటే, ఎంతసేపు ధ్యానం చేస్తే ఇలా ఈ ధ్యానికి అన్నదానం కూడా అందాలని చెప్పేసి, అప్పుడు ఈ పిరమిడ్స్ లో పిరమిడ్ తో పాటు అన్నదానం జరగాలి అనే విషయాన్ని తెలియపరుస్తూ, పిరమిడ్లు కట్టే వాళ్ళకి ఎవరెవరు కడుతున్నారు ఏమి సహకరిస్తూ, ముఖ్యంగా ఈ ధ్యాన జగత్తులో ఉన్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ని నాకు వీలైనంత వరకు, అలాగే మిత్రత్వం చాలా అవసరం. ఎవరితో? పిరమిడ్ మాస్టర్లతో మిత్రత్వం ఎందుకు ఉండాలంటే, మనకు తెలిసిన విషయాన్ని వాళ్ళకు తెలిసిన విషయము ఒకరొకరు పంచుకోవాలంటే స్నేహం ఉండాలి. పత్రి సార్ ఏం చేశారు అసలు? ఆయన ఏమన్నా నేను పెద్ద చైర్లో కూర్చున్నారా? ఎప్పుడైనా నేను పెద్ద నాయకుడిగా వ్యవహరించారా? లేదు. అందరితో, ప్రతి ఒక్కరితో పెద్ద చిన్న పేద అనే భావము లేకుండా పిరమిడ్ మాస్టర్, బిఏ పిరమిడ్ మాస్టర్, మాస్టర్ అని ఎందుకు పేరు పెట్టారు అసలు? మాస్టర్ అని ఎందుకు పేరు పెట్టారు? పిరమిడ్ మాస్టర్ అంటే మీ యొక్క ఆర్థిక స్థితి కావచ్చు, పరిస్థితి కావచ్చు, కులము కావచ్చు. రెండోది ఇంకోటి ఏంటంటే, ఎవరు గొప్పదనము అవసరం లేదు. ఇక్కడ అందరూ మాస్టర్స్, అందరూ సమానము అనే విషయాన్ని ధ్యానం వల్ల గ్రహించి, ఆ గ్రహించిన తర్వాత అందరూ సమంగా ఉండాలి, అందరూ పిరమిడ్ మాస్టర్స్ అనే విషయాన్ని ఎన్నో సార్లు స్పష్టంగా చెప్పారు. అయితే ఈ మధ్య మాస్టర్స్ అందరూ మనం పిరమిడ్ మాస్టర్లము అనే విషయాన్ని మర్చిపోతున్నారు. దయచేసి అందరికీ నా రిక్వెస్ట్, మనము పిరమిడ్ మాస్టర్లుగా ఉండాలి అనుకుంటే పత్రి సార్ ఏం చెప్పారు వాటిని ఆచరించాల. అలాగే వ్యక్తిగత గుర్తింపు కోసం పాకులాడటం మానేసి, మనం నిజమైన ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు అయినప్పుడు ఏం చేయాలంటే, అందరినీ సమభావము, సమదృష్టితో చూసి, ఈర్ష్యా ద్వేషాలు లేకుండా ధ్యానం చేయాలి, చేయించాలి. ధ్యానం చేయాలి, చేయించాలి. ఇది ధ్యాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఏమంటే, ధ్యానం చేసిన తర్వాత ఓపిక, సహనము, ఈర్ష్య, ద్వేషాలు వీటన్నిటిని వదిలిపెట్టి, ఇతరులతో ఏ రోజైతే మనము మైత్రేయ మిత్రత్వం ఉంటామో ఆ రోజే మనము సరైన పిరమిడ్ మాస్టరు. దయచేసి మళ్ళీ అందరికీ నేను తెలియపరుచుకుంటున్నాను, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు సమానము. అయితే కొందరికి చెప్పడం, కొన్ని విషయాలు లౌకికమైన జ్ఞానంతో చెప్పడం, రకరకాలుగా చెప్పడం తెలుసుంటది. అయితే ఆ చెప్పేటప్పుడు వాళ్ళు ఉంటారు, మళ్ళీ చెప్పడం అయిన తర్వాత అందరితో సమంగా మనం ఉండవలసిన బాధ్యత
మనకు ఉంది. అప్పుడే మన పిరమిడ్ మాస్టర్ గా ముందుకి వెళ్తాం. ఇక ముందుకు ఎలా వెళ్ళాలి? ఈ రోజు రమణ మహర్షి ఆశ్రమం చూడండి. ఈ రమణ మహర్షి ఈ రోజు ఉన్నారా? లేరు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా పిలిచినా పిలవకపోయినా రోజుకి 500 మంది వద్దన్నా ఎప్పుడు మెడిటేషన్ లో ఉన్నారు అక్కడ. ఉదయం నుంచి సాయంత్రం వరకు రమణ మహర్షి ఆశ్రమంలో మీరు ఎవరైనా పిరమిడ్ మాస్టర్స్ తిరునామలై చాలా మంది వెళ్తున్నారు. ముఖ్యంగా ఇది గమనించండి. అక్కడ రమణ మహర్షి ఎన్ని సంవత్సరాలైంది నిర్యాణం చెంది? ఈ రోజు అక్కడ పోయేసి మాస్టర్స్ అందరూ కూర్చొని మెడిటేషన్ చేసుకొని పీస్ గా వెళ్తున్నారు. ఇదే విధంగా మన పిరమిడ్లలో మన పిరమిడ్ మాస్టర్ల దగ్గర ఇది కూడా జరగాలంటే పత్రి సార్ చెప్పిన దాన్ని మనం కూర్చోవాలి, ఎదుటోని కూర్చోబెట్టాలి. మనం కూర్చోవాలి, ఎదుటోని కూర్చోబెట్టాలి. ఈ మధ్య ఈ మాటని చాలా మంది మర్చిపోతున్నారు. దయచేసి అందరికి మళ్ళీ రిక్వెస్ట్, మనం కూర్చుందాం, ఇతరుల్ని కూర్చోబెడదాం, ధ్యానం చేయిద్దాం. అలాగే ఇంకా ఫైనల్ విషయం ఇంకోటి ఏమంటే, పిరమిడ్ ఛానల్, పిఎంసి ఛానల్, పత్రిజీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇది 2017లో తిరుమలలో ఆస్థాన మండపంలో మనకు కూడా స్పిరిచువల్ అంటే మెడిటేషన్ మామూలుగా ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. ఆ ఛానల్స్ అన్ని భక్తి ఛానల్స్ కావచ్చు, ఇంకో ఛానల్ కావచ్చు. కానీ ఏకైక ఛానల్ పిఎంసి ఛానల్, మెడిటేషన్ కోసం ఉన్న ఛానల్, పత్రి సారు అనౌన్స్ చేసిన ఛానల్ పిఎంసి ఛానల్. దీన్ని ఈ ఛానల్ పత్రి సారు ఆఖరి రోజుల్లో హ్యాపీగా ఆనందంగా ఇంకా నా పని అయింది, నేను ఇంకా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నది ఎవరి వల్ల అంటే పిఎంసి ఛానల్ వల్ల. ఎందుకు అంటే పత్రి సారు 30-40 సంవత్సరాలుగా తిరిగి తెలంగాణ కావచ్చు, దేశం మొత్తం మీద ఎక్కడెక్కడో తిరిగి అప్పుడు ప్రచారం లేదు, తిరిగి ధ్యానం అని చెప్పుకుంటూ తిరిగినారు. అయితే ఈరోజు పిఎంసి ఛానల్ దేశవ్యాప్తంగా ఉంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే పిఎంసి ఛానల్ తెలుగు ఛానల్ తెలంగాణలో ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది. అలాగే పిఎంసి మన మాస్టర్స్ మీకు అందరికి ముఖ్యమైన విషయం, కర్ణాటకలో తెలుగు వాళ్ళు అంటే మనే భాష అంటారు. బయటంతా వ్యవహారిక భాష కర్ణాటక ఉన్న తెలుగు ఇంట్లో కన్నడ నేర్చుకుంటారు, తెలుగు మాట్లాడతారు. అదేవిధంగా తమిళనాడులో కూడా ఎక్కువ శాతం తెలుగు వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ మన పిఎంసి ఛానల్ వెళ్ళిపోయింది. అలాగే ప్రతి ఒక్కరు ఈ రోజు మన పిఎంసి ఛానల్ పెట్టుకొని వంట చేసుకుంటున్నారు, వాళ్ళ పనులు చేసుకుని పిఎంసి ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు గ్రహిస్తున్నారు. అంటే ఎంతో మంది మాస్టర్స్ డైరెక్ట్ గా ఈ రోజు వాళ్ళ చేతుల్లోకి ఏ మాస్టర్ కావాలంటే ఆ మాస్టర్ది పిఎంసి ఛానల్ ద్వారా వింటున్నారు. కాబట్టి మన యొక్క ఈ పిఎంసి ఛానల్ కూడా మనము బాధ్యతగా నిర్వహించుకొని పిఎంసి యొక్క ఛానల్ ని పత్రి సారు పెట్టిన పిఎంసి ఛానల్ ని మనము బాధ్యతతో ఇంకొంచెం పిఎంసి ఛానల్ మా బాధ్యతతో ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే పత్రి సారు పిఎంసి ఛానల్ ఇంత తొందరగా ఇంత ఇదిగా అందరి మనసుల్లోకి వెళ్తుందనేసి అప్పుడు గ్రహించి ఓకే ఇంకా నా పని నా తర్వాత పిఎంసి ఛానల్ చూసుకుంటుంది. అంటే సత్యన సాంగత్యం కావచ్చు, ఎన్నో విషయాలు. అంటే ఇంకొక విషయం ఏమంటే ఆ మధ్య సారు పత్రి సారు బుక్స్ ధ్యానం చేయండి, బుక్స్ చదవండి, ధ్యానం చేయండి, బుక్స్ చదవండి అనే విషయాన్ని పదే చెప్తా ఉన్నారు. ఈ రోజు ఏమైందంటే ఈ మధ్య నేను ఒక చోటుకు వెళ్ళాను. ఏమ్మా ఏం చేస్తున్నారు ఏమంటే, సార్ ఏముంది ఛానల్ పెట్టుకునేనాము, మా పని మేము చేసుకుంటాం వింటా ఉన్నామన్నారు. సరే బుక్స్ మీకు ఈ బుక్ ఇవ్వడానికి వచ్చాము మేము, ఇది చదవాలంటే
ఏం సార్ చదివేదా, చదివే అంత ఓపిక లేదు. ఛానల్లో కావాలంటే పెట్టేసినామంటే ఎవరు ఏ బుక్ చదువుతా అంటే వాళ్ళది పెట్టేసినామంటే హ్యాపీగా వినుకుంటాం. అంటే ఈ రోజు పిఎంసి ఛానల్ ఇంత గొప్ప పని చేస్తుంది. ఒక రాష్ట్రం అని కాదు, ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి అలాగే ఇతర భాషల్లో కూడా ఉంది పిఎంసి ఛానల్. కానీ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఈ అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. కర్ణాటకలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారు, అలాగే ఇతర దేశాల్లో కూడా ఉన్న తెలుగు వాళ్ళందరూ పిఎంసి ఛానల్ ని, మన స్పిరిచువల్ మూమెంట్ పిఎంసి ఛానల్ ని హ్యాపీగా చూస్తున్నారు. ఈ యొక్క ఛానల్ బాధ్యత కూడా మనం తీసుకొని ఛానల్ కి మనం కొంచెం సహకరించాలా, బాగా సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పత్రి సారు ఎంతో ఇష్టపడి ఒక ఛానల్ ని పెట్టాలనుకొని పెట్టిన ఛానల్ కాబట్టి, అలాగే ఈ ధ్యాన జగత్తులో మనమందరూ ఇంకా 20-30 ఏళ్ళు మనం గట్టిగా కష్టపడి ఈ ధ్యానాన్ని, ముఖ్యంగా భావితరం, నేను ఈ మధ్య 80 స్కూళ్ళకి చెప్పానండి పిల్లలకి. ధ్యాన మహాయజ్ఞం అనేది స్టార్ట్ చేశాను. స్కూళ్ళల్లో స్కూల్కి వెళ్ళడం, టీచర్స్ పర్మిషన్ అడగడం, తీసుకోవడం. సార్ ఈ విధంగా పిల్లలకి ధ్యానం చెప్పాలి. కేవలం మనకి ఎంతసేపు అంటే 20 నుంచి 25 నిమిషాలు టైం చాలండి మనకి. 20 నుంచి 25 నిమిషాలు అంటే వాళ్ళు కూర్చోబెట్టడానికి ఒక 5 నిమిషాలు, ధ్యానం చేయించడానికి ఒక 10 నిమిషాలు, కేవలం 10-15 నిమిషాలు ధ్యానం చేపిస్తే చాలు. తర్వాత టీచర్స్ మొట్టమొదట మనం చెప్తాము ధ్యానము. అయిపోయిన తర్వాత టీచర్స్ ని మనం అవేర్నెస్, సార్ మీరు ఏదైనా ధ్యానం గురించి 2 విషయాలు చెప్పండి అని మనం చెప్పగలిగితే చాలు. ఆ తర్వాత టీచర్స్ లోనే అవేర్నెస్ వచ్చి వాళ్ళు పిల్లలతో ధ్యానం చేయాలి, ధ్యానం యొక్క ముఖ్యమైన విషయం ఇది అని చెప్పి టీచర్స్ లో అవేర్నెస్ కూడా కలిగిస్తున్నాము. ఈ విధంగా నేను ఈ మధ్య 80 నుంచి 100 స్కూళ్ళు రోజుకి మనం వెళ్ళగలిగితే రోజు 2 స్కూల్ పర్మిషన్ తీసుకోవచ్చండి మన ఖాళీ ఉన్న సమయాలు. అయితే సండేస్ మన మాస్టర్స్ లో కార్యక్రమం పెట్టుకొని స్కూల్లో ఉన్న రోజుల్లో మనం వెళ్ళగలిగితే, ఈ విధంగా నేను ఒక్కొక్క స్కూల్లో 100 మంది ఉంటారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కూల్లో 200 మంది ఉంటారు. ఈ విధంగా 2-3 మంత్స్ స్కూళ్ళు కొన్ని ఎంచుకొని తిరుపతి చిత్తూరు నుంచి కుప్పం వరకు నేను ఉమ్మడి జిల్లా సేవాదల్, ఉమ్మడి జిల్లా అంటే చిత్తూరు జిల్లా మొత్తానికి సేవాదల్లో ఇన్ఛార్జిగా ఉన్నాను. దీనివల్ల ఏమంటే నాకు ఎక్కడ వీలుంటే అక్కడ, అలాగే పిరమిడ్స్ కూడా కొంతమంది చిత్తూరు జిల్లాలో పిరమిడ్స్ కడుతున్నారు. వాళ్ళందరూ కూడా మోటివేషన్ చేస్తూ పిరమిడ్ ఎలా కట్టాలి, ఎందుకు కట్టాలి, అలాగే పిరమిడ్ కట్టే వాళ్ళకు కూడా ఎవరైనా సహకరిస్తా ఉంటే వాళ్ళతో చెప్పడం, వీళ్ళు పిరమిడ్ కడుతున్నారు, వాళ్ళకైనా సహకరించండి. ఈ విధంగా నేను ఒక 10 పిరమిడ్లు కట్టడం జరిగింది, ఓపెనింగ్ కూడా జరిగింది. అదే పీపీజే శోభా మేడం పెట్టిన పత్రిజీ పిరమిడ్ జగత్లో ఉంటూ జిల్లా కన్వీనర్ గా ఉంటూ ఆ వర్క్ కూడా చేస్తున్నాను. అంటే నేను ఈ ధ్యానం యొక్క విలువ తెలుసుకున్నాను కాబట్టి, ధ్యానం గురించి పత్రి సార్ చెప్పిన ధ్యానం, దీంట్లో ఏమి ముఖ్యంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ టైంలో అయినా ఈ ధ్యానానికి నియమ నిబంధనలు లేదు అని తెలియపరిచి, ధ్యాన ప్రచారం ముఖ్యంగా చేయాలి మాస్టర్స్, ధ్యాన ప్రచారం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి. మన ధ్యానం మనమే చేసుకోవాలి, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయము. మన ధ్యానం మనం ఎంతసేపు చేస్తే, ఎరుకతో ధ్యానం ఎంతసేపు చేస్తే సర్వ భోగకారిణి అంటారు. సర్వ కర్మలు ఈ భూమి మీద మనిషి, మనము సార్ చెప్తారు, నువ్వు సూట్ కేసులుగా తెచ్చుకున్నావు ఎన్నో కర్మల్ని, ఇవన్నీ ఖాళీ చేయాలా అని అంటే కేవలము ఒక ధ్యానం ద్వారానే మన యొక్క కర్మలను ఖాళీ చేసుకోగలము.
లేదంటే గత జన్మల కర్మలు, ఈ జన్మలో కర్మలు ఇవన్నీ కూడా మనకి ప్లస్ ప్లస్ అయ్యి ఇంకో జన్మకి వెయిట్ పెరుగుతుంది. ఈ యొక్క సులభతరమైన విషయాన్ని, సూక్ష్మమైన విషయాన్ని పత్రి సారు మనకి పదే పదే చెప్పారు. ధ్యానం వలన ఎప్పుడైతే మన మనసు నిర్మలంగా ఉంటుందో, మన ఆలోచనలు బాగుంటాయో, అలాగే చెప్పారు పెద్దవాళ్ళు, నీ కోపమే నీ శత్రువు అని చెప్పారు. మన యొక్క ఆలోచనల ప్రభావమే మనకి జబ్బులు, ఆ అనారోగ్యము ఎక్కడి నుంచో రావు. మనము ఏదైతే ఆలోచిస్తామో, మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో అదే కార్యరూపం చెంది మనకి జబ్బు రూపంగానో ఇంకో రూపంగానో వస్తుంది. అదే ధ్యానం వల్ల మనం ప్రశాంతంగా ఉండి, నిర్మలంగా ఉండి, అందరినీ సమానంగా చూసి సహృదయంతో కానీ మనం ధ్యానం వల్ల ఉంటే అప్పుడే ఈ ధ్యానంలో వచ్చిన పిరమిడ్ మాస్టర్ అయిన మనకి ఎంతో ప్రయోజనం ఉంటుంది. అలాగే ధ్యానం చేసినంతసేపు ధ్యానం చేసేసి ఇతరుల మీద ఈర్ష్య చూపించి వాళ్ళేదో గొప్పవాళ్ళు అయిపోతున్నారు, వీళ్ళేదో చేస్తున్నారు, వాళ్ళే ఇది చేస్తున్నారని అనుకుంటే మళ్ళీ మనము చేసిన ధ్యానానికి ప్రయోజనం లేదు. అలాగే స్కూల్ పిల్లలకి మనం ఏం చెప్తాము? తాడీలు చెప్పడం మానేయాల. అదే విధంగా మనము ఇతరుల మీద, అంటే పిరమిడ్ మాస్టర్స్ కావచ్చు, మన చుట్టూ ఉన్న బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ మీద కావచ్చు, ఏదైనా కూడా చాడీలు చెప్పడం మానేయాలి. ఒకటి. రెండవది, కోపము, ఈర్ష్య, ద్వేషాలు ఇవి చాలా ప్రమాదకరము. ఎంత ధ్యానం చేసినా ఈ కోపము, ఈర్ష్య, ద్వేషాలు ఉంటే మనకు ఆరోగ్యము సరికాదు, అలాగే మనకున్న సమస్యలు పోవు. ఇవన్నీ సరిగ్గా మనం సరి అయిన పిరమిడ్ మాస్టర్ అంటే ఎలా ఉండాలి? సరైన ధ్యానం ఎరుకతో చేయాలి, అందరినీ సమభావంతో ఉండాలి, అందరితో మిత్రత్వం కలగాలి. ఇదే పత్రిసారి చేసినది. మాస్టర్స్ ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరిని మనము గౌరవించాల్సిన అవసరం లేదు, అవమానించాల్సిన అవసరం లేదు, అలాగే మీరు గొప్పవాళ్ళని పొగడాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, మీరు మాస్టర్, మేము మాస్టర్. మనం సహజ స్థితిలో ఈ యొక్క ఆత్మస్థితిని తెలుసుకొని మనమంతా ఒక పూర్ణాత్మ నుంచి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన పని ముగించుకొని తిరిగి వెళ్తాము అనే విషయాన్ని గ్రహించాలి. గ్రహించే ఈ విషయం ఎప్పటి నుంచో 20-30 సంవత్సరాల నుంచే మనం తెలుసుకోవాలా. నేను కూడా ధ్యానం లేకి వచ్చే ముందు మనం హ్యాపీగా గుళ్ళకి వెళ్తున్నాం, టెంపుల్స్కి వెళ్తున్నాం, ఇప్పుడు ఏం పని, ఇప్పుడు ఏం వయసు అయిపోయిందా, సార్ రావట్లేదు సార్, మీ సాంగ్ వినిపించట్లేదు సార్. వీడియో కూడా ఆఫ్ అయింది మేడం. వీడియో ఆఫ్ చేశారు. అన్మ్యూట్ లోనే ఉన్నారు, వీడియో కూడా ఆఫ్ అయింది. సార్కి నెట్ ప్రాబ్లం అనుకుంటా. నెట్వర్క్ ఇష్యూ అయ్యింది.
అన్మ్యూట్. ఉమ్. నమస్తే పద్మకుమారి ఓకే. మేడం. సార్ వచ్చారా చూడు? లేదు మేడం. రాలేదు. శివ సార్ ఉన్నారా? శివ సార్ ఉన్నారు. శివ సార్ మీరు ఎవరిని చెప్పండి సార్ వచ్చే వరకు. రవీంద్ర సార్ ఎక్కడి నుంచి మేడం? ఏమ్మా మీరు చెప్పండి సార్ వచ్చే వరకు ఏదన్నా భగవద్గీత గురించి అలా. నేను చెప్పాలమ్మా? సార్ వచ్చే వరకు చెప్పండి సార్ కొంచెం, లేకపోతే ధ్యానం అయినా చెప్పించండి. చేశారు కదా, ఇంతవరకు ధ్యానమే చేశారు. అదే ఏదో క్లాస్ చెప్పండి ఇప్పుడు ఇప్పుడు చెప్పండి. లేకపోతే ఎవరికైనా అవకాశం ఇస్తామా ఏమైనా అడగడానికి? ఇంకా బాగుంటుంది చెప్పడానికి. ఎవరైనా సందేహాలు ఇప్పుడు సారు చెప్పారు కదా, దాని మీద ఏమైనా సందేహాలు ఉంటే అడిగితే చక్కగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా 10 minutes. ఎవరికైనా ఓకే. అదే సందేహాలు ఉంటే ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి సార్ని అడగండి సార్. శివ సార్ చెప్తారు. ఇప్పుడు సార్ చెప్పిన దాని మీద యాక్చువల్గా బ్రహ్మస్పితమ పత్రిక గారికి నమస్తే. అందరికీ నమస్తే. గొప్ప అద్భుతమైన ఈ భూమి మీద జన్మ తీసుకోవడం ఒక అద్భుతం. తర్వాత ఆధ్యాత్మికకు ప్రవేశించడం ఒక అద్భుతం. అద్భుతమైన గురువు దొరకడం ఒక అద్భుతం. ఆ గురువు మీద మనకు నమ్మకం కలగడం ఒక అద్భుతం. ఆ గురువు దృష్టి మన మీద పడడం కూడా అద్భుతం. 5 కృపలు ఉంటాయంట. ఈ 5 కృపలు మనకు ఉన్నాయి. ఎందుకంటే ఆ వేమన కూడా చెప్తాడు అనమాట, ప్రాప్తం లేకుండా ఏముండదు. ఈ ప్రాప్తాన్ని చక్కగా వాడుకుంటున్నాము. ఎక్కడ పిరమిడ్ మాస్టర్స్ కానీ ఎవరు కానీ ఎక్కడ ఏ లోపం ఎక్కడా లేదు. ఎందుకంటే అన్నీ ఏమున్నా మనుషులు కనుక చిన్నవి ఉంటాయి. అసూయ, కోపము, ఉద్రేకము ఇవన్నీ ఉంటాయి. భయము, అహము. ఎందుకంటే ఈ మనో శరీర యంత్రం అనేది దాంతో వచ్చేసింది. 2 ఉన్నాయి, ఒకటి శరీరము, ఆత్మ. మధ్యలో మనసు అనేవాడు యాడ్ అయ్యాడు. కావాలని తెచ్చుకున్నాం. మాయా మీద హకిలిం భూత్వ. మాయలో ఇది అంత మాయ అనే విషయము భూత్వ అంటే తెలియడం అంటారు రాజశంకరాచార్యులు. అది తెలుసుకున్నప్పుడు అప్పుడు అసలైన స్థితికి మనం వెళ్తాం అన్నమాట. కనుక అంత కరెక్ట్గా ఉంది. ఎవరి పాత్ర వాళ్ళు చక్కగా చేస్తున్నారు. నేనంతా ఒక్కడే, ఈశ్వరుడే ఉన్నాడు. నువ్వు ఉన్న వాళ్ళే చూసుకోవాలి. నేను ఎలా ఉన్నాను, నా మాట తీరేంటి, నా ఆహారం ఏంటి, నా వ్యవహారం ఏంటి, నేను ప్రతిరోజు ఏం నేర్చుకుంటున్నాను, ఏం మార్చుకుంటున్నాను, ఇది నాకు కావాల్సింది. నేను లేకపోతే ఏమీ లేదు కదా. నేను లేకపోతే ఈ సృష్టి లేదు. నవ్వే నేను ఉండబట్టి ఇవన్నీ పాత్రలు నాకు వచ్చాయి. నేను ఎవరిని సరి చేస్తాను? నేనేం సరి చేసుకుంటే ఆత్మలో మోక్షాయ జగత్ మీద అన్నారు రామకృష్ణ పరమహంస గారు. మోక్షం ఎక్కడ రావాలి? ప్రపంచానికి రావాలా? నాకు రావాలా? మోక్షం నాకు రావాలి. ప్రపంచం అందరూ మోక్షం వస్తుంది. నేను పచ్చ కలద్దం పెట్టుకొని నేను వెళ్తుంటే కనిపిస్తున్న ప్రతి ఇల్లు, ప్రతి మనిషి, ప్రతి అందరు కూడా నాకు పచ్చగా కనిపిస్తుంటే నాకు గురువు గారు చెప్పారనమాట, నాన్న నీ కలద్దం తీయి ఒకసారి, అన్ని రంగులు కనిపిస్తాయి అన్నారు. కలద్దం అనేది అహంకారం. మగురుదన జన యౌవన గర్వం హరతి నింసం కాల సర్వం మయమిదమిది హకిలం భూత్వా బ్రహ్మపదం సే ప్రవేశ విదితం భజ గోవిందం భజ గోవిందం. మా కురు నాకు ఇంతమంది జనాలు ఉన్నారు. నాకింత ధనం ఉంది. యవ్వన గర్వం, నేను యవ్వనంగా బలంగా ఉన్నాను. యవ్వన గర్వం హరిత నింసం కళా సర్వం. ఇవన్నీ కూడా కాలంలో
అర నిమిషంలో అంటే అర నిమిషంలో ఇవన్నీ కూడా అయిపోతాయి అని విషయము మాయామిద్దమని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు నా పృథ్వీ లక్ష్యం ఏంటి? నాకంటే ముందు ఎంతో మంది విర్రవీగారు, ఎంతో మంది ధనవంతులు ఉన్నారు, ఎంతో మంది రాజులు ఉన్నారు, ఎంతో మంది అందగాళ్ళు పుట్టారు. వాళ్ళందరూ మాయమైపోయారు కదా. నా పరిస్థితి ఏంటి? ఏ క్షణం కానీ ఆయి పుట్టుక మనిస్తుంది కదా. అప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? ఏ పని మీద వచ్చాను? నా దారి ఏమిటి? ఇది అసలు విషయం. నువ్వు సామాన్యుడివా, పిరమిడ్ మాస్టర్వా, నువ్వు ఎత్రిలిస్టువా, నువ్వు భక్తుడివా, నువ్వు స్త్రీవా, పురుషుడివా కాదు. నేను ఈ పృథ్వీ లక్ష్యం పూర్తయిన టైంకి నేను లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నానా లేదా? 2 లక్ష్యాలు మనకి, ఆధ్యాత్మిక లక్ష్యము, ప్రాపంచిక లక్ష్యము. ఆధ్యాత్మిక లక్ష్యము 90% ఉంటే ప్రాపంచిక 10% ఉంటుంది. దేనికి ఎక్కువ వాల్యూ ఇవ్వాలో తెలుసుకోవాలి. నేను ఎప్పుడు నేను నేను నిర్మమో నిరంకార అంటారు భగవద్గీతలో. అద్వేష్ట సర్వభూతానాం మైత్రి కరుణేవచ నిర్మమో నిరంకార సమదుఃఖ సుఖక్షమి. సార్ వచ్చినట్టున్నారు సార్. ఓకే, చాలా కంటిన్యూ చేద్దాం. లేదు లేదు మేడం, మీరు కంటిన్యూ, శివ గారు మీరు కంటిన్యూ కండి, నో ప్రాబ్లం. కంటిన్యూ చేయండి. చెప్పండి సార్, శివ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. ఏమంటున్నారు భక్తి యోగంలో? అద్వేష్ట సర్వభూతానాం మైత్రి కరుణీయవచ నిర్మమో నిరంకార. అంటే అద్వేష్ట దేని మీద ద్వేషం లేకుండా ఉన్నవాడు. సర్వభూతానాం అంటే సకల జీవరాశులతో మైత్రి స్నేహపూర్వకంగా ఉన్నవాడు. కరుణ చిన్న జీవరాశుల మీద దయతో ఉన్నవాడు. మేకలు, కోళ్ళు, చేపలు అవన్నీ ఏం తెలియవు కదా, దాని మీద దయకలి ఉన్నవాడు. కింద ఏమిచ్చారు? నిర్మమో నిరంకార, నేను నాది విడిచిపెట్టేవాడు. ఆయన నేను ఒకటి అన్నాడు కృష్ణ పరమాత్మ. నా పదవి వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నాడు. అర్జునుడు అడుగుతాడనమాట, కృష్ణ అన్నిట్లో సమాభావంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఇవి చెప్పాడు కృష్ణుడు. ఎవరి మీద ద్వేషం లేనివాడు, సకల జీవరాశులతో మిత్రత్వంగా ఉన్నవాడు. నాట్ ఓన్లీ మ్యాన్, అన్ని జీవరాశులతో కూడా. పుడితో ఉండాలి, చెట్టుతో ఉండాలి, పాముతో ఉండాలి, అన్నిటితో మిత్రత్వం ఉండాలి. దయ ఉండాలి. అంటే ఎవరైతే వాళ్ళు బయటికి రాలేకపోతున్నారో, ఎవరికైతే ఆహారం లేదు, ఎవరికైతే ఆర్థిక పరిస్థితులు ఉన్నాయో, ఏ జీవికైతే మనం హింసిస్తున్నామో అన్నిటి మీద దయ కలగాలి. కరుణ అంటే దయ. నిర్మమో నిరంకార, నాది నేను లేదు. ఎక్కడుంది నేనున్నానా? 40 years ముందు నేను లేను. నాది, నా కుటుంబము, నా పిల్లలు, నా ఇల్లు, నా పిరమిడ్ ఏమీ లేదు. నేను నాది, ఈ 2 తీస్తే నువ్వే కృష్ణుడివి అన్నాడు ఆయన. ఆ లక్షణాలు ఉంటాయి. కనుక ఇప్పుడు మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే పూర్ణత. పూర్ణత అనమాట. పూర్ణత అంటే ప్రతి దానిలోని పూర్ణంగా ఉండాలి, అసంపూర్ణంగా ఉండకూడదు జీవితం. ఆహారంలోను, విహారంలోని, స్వప్నంలోని, జాగృతిలోని అన్నింటిలో కూడా పూర్ణత ఉండాలి. పూర్ణత ఎప్పుడైతే సంపాదిస్తామో ఇంకా ఫీలింగ్ ఉండదు అనమాట. అబ్బా ఈరోజు నేను ఈ పనులు చేయలేదే, అది ఇవ్వకూడదు. ఆ ఖాళీ టైంని ఇవ్వకూడదు. ఎదుటి వాళ్ళ కోసం మాట్లాడే టైం మనకు ఉంది అంటే మనం కరెక్ట్ లేము. అంత టైం ఎవడమ్మన్నాడు ఈ మనసుకి? ఎక్కడో ఏదో బాగులేదనే అంత ఆలోచన ఎందుకు? అంతా బాగానే ఉంది, బాగున్న వాళ్ళే చూసుకో. అయితే ఎదుటి వాళ్ళ కోసము ఎప్పుడైతే ఆ టైం ఇవ్వకూడదంట.
ఇంకొకళ్ళ కోసం మాట్లాడే టైం ఇచ్చాము అంటే నువ్వు పిరమిడ్ మాస్టర్ అనే కాదు, సామాన్య మనిషి కూడా కాదు. ఎదుటివాళ్ళు లేరు. కళ్ళు మూసుకుంటే ఎవరు కనిపించట్లేదు నాకు అంటే ఇదంతా మిథ్య. యదృశ్యం తన్నస్య. ఏదైతే కళ్ళు మూసుకున్న తర్వాత కనిపిస్తుందో అది సత్యము. సార్ చెప్పారు కదా మనకు అన్నమయ్య గీతంలో, నా నాటి బ్రతుకు నాటకము కనకి కన్నది కైవల్యము. కానకి కన్నది నా నాటి బాల్యం, శైశవ్యము, బాల్యము, యవ్వనము, ప్రౌఢము ఇవన్నీ నాటకమే కదా. ఈ మనో శరీర యంత్రము అంటే మనసు, శరీరము, బుద్ధి, అహంకారం కలిపి నేననేది వేరు. ఇవన్నీ తయారు చేసిన తర్వాత నేననే వాడు దిగాడు. ఈ ఇంటిలోకి ఎలా అయితే మనం దిగామో ఈ శరీరంలోకి ఆ శరీరాన్ని ధరించేవాడు దిగాడు. ఈ సెట్ నేను ధరించాను ఎలాగో ఈ శరీరాన్ని కూడా నేను ధరించాను. అది శాశ్వతం అయిన వాళ్ళు మనం భూమి మీద అద్భుతంగా పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం. ఒక్క భూమి మీద మాత్రమే ఈ శరీరం ఉంటుంది, ఇంకెక్కడ శరీరంతో పని లేదు. కనుక ఈ యొక్క రక్షక కవచాన్ని జాగ్రత్తగా కాపాడుకొని, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ గురువు వస్తారో రారు, మళ్ళీ ఈ సొసైటీలో ఉంటామో లేదు. ఎన్నో జన్మల నుంచి జ్ఞానోదయమైన బుద్ధి భగవానుడికే 28 సంవత్సరాలు పట్టింది. ఒక జన్మలో 200 సంవత్సరాలు ధ్యానం చేసిన ఆ పత్రిసారు ఆ బుద్ధ భగవాన్ దగ్గర ఉన్న ఆనందం అయినప్పటికీ దగ్గర 35-40 ఏళ్ళు పట్టింది. అంటే ఒక్క జన్మ మారిపోతే ఏం మారిపోతుందో తెలుసుకోవాలి. మనకు అంటే చాలా మంది అంటారు ఇంకా వచ్చే జన్మ బాగుంటుంది అంటారు. వచ్చే జన్మ బాగుంటుంది కానీ అన్నీ మారిపోతాయి. ఎన్ని జన్మలు కానీ నీకు నువ్వు మోసం చేసుకోవడమే. ఎప్పటికైనా చివరి జన్మ చేసుకోవాల్సిందని అష్టావక్రుడు చెప్తారు. వాద వేయడం అంటే నీకు నువ్వు మోసం చేసుకోవడం. మళ్ళీ 2 తల్లిదండ్రులు 5 పంచభూతాల దగ్గర 5 వస్తువులను తీసుకోవాలి, అందులో ప్రవేశించాలి, మళ్ళీ భూమి మీదకి రావాలి, ఈ యొక్క సంఘంలోకి రావాలి. ఈ మనస్సు నిలయతాండం చేస్తుంది. నేనెవరో తెలుసుకోవడానికి ప్రయాణం చేస్తుందా? నువ్వెవరో తర్వాత తెలుసుకుందువు. ముందు చూడు, నీ పిల్లలు చూడు, నీ భార్య చూడు, నీ భర్తను చూడు, నీ ధనాన్ని చూడు, నీ పేరు ప్రఖ్యాతిని చూడు. అద్భుతంగా ఆడిస్తుంది ప్రపంచం. కనుక అవకాశం వచ్చేసింది. ఒక్కలతోనే మొదలవుతుంది. నేను అనే పదార్థము 40 ఏళ్ళ కిందట 24 గంటల తాగుడు, 24 గంటల మాంసాహారం, 24 గంటల తిరగడం, ఎటువంటి బాధ్యత లేకుండా ఉన్నాను. అసలు బాధ్యత నాకు తెలియదు. ఎలా ఇంటి దగ్గర వంట చేస్తుందో మా ఆవిడ, పిల్లలకి చదువుకి ఏం డబ్బులు ఇస్తుందో ఒక అంగన్వాడీ చేసుకొని తను చేస్తుంటే ఒక డాక్టర్గా నాకు వేళ్ళు వస్తే నా తాగుడికి నా తందనాలుగా పెట్టుకున్నాను కదా. గత జన్మలో ఎంతో నేను చేయొచ్చు, కానీ ఆ గురువు గారి భాగ్యం వలన, ఆ గురు కృపం వలన ఈరోజు ధ్యానంలోకి వచ్చి అప్పులు పోయాయి, అనారోగ్యం పోయింది, నేను ఫలానా డాక్టర్, నేను ఫలానా గొప్ప అహంకారం పోయింది. ఎంతో మంది మత్స్యకారులు 8 పిరమిడ్లు మా గ్రామంలో కట్టుకొని పత్రికారు 3 సార్లు వచ్చి టైం అయిపోయింది, నా టైం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా ఎంతో అద్భుతంగా ఈ ధ్యానం వల్ల ఎంతో, నాకు కూడా 30వ తారీఖున ఇచ్చారు. కనుక మరి ఈ ధ్యానం వల్ల, ఈ పిరమిడ్ మెడిటేషన్ వల్ల, గురువు గారి వలన నా లాంటి వాళ్ళు కొన్ని లక్షలాది మంది బాగుపడ్డారు. కనుక నేనేం చేస్తాను ఇంక ప్రచారం తప్ప. దేహో పత్రి సార్. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ప్రపంచాన్ని బ్రేక్ ద రొటీన్ చేశారు. నువ్వు ఇంట్లో ఉండు, నువ్వు అడవిలో ఉండు, నువ్వు ఎక్కడుండు, నువ్వు ధ్యానం చేయవయా, నువ్వే భగవంతుడివి. అందుకే
మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఓకే మేడం, కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చిన్న అవకాశాన్ని నా ద్వారా ఆ గురువుగా చెప్పించిన మాటలు చెప్పుకునే భాగ్యం కలిగినందుకు పిఎంసి డిజిటల్ వారికి మరి అద్భుతం. ఈ కార్యక్రమం అంతా తిరుపతిలో జరుగుతున్న కార్యక్రమం కోసం కదా? అవును సార్. ఎస్. దానికోసం అసలు యజ్ఞం తాలూకు ఫలం ఏంటనేది నాకు 30వ తారీఖున రాజు సార్ నాకు చెప్పారు. మీరు చెప్పండి అని. ఆ యజ్ఞం కోసం అసలు భగవద్గీతలు ఏమందో చెప్పుకుందాం చక్కగా. అసలు ఓకే యజ్ఞాల సార్. వల్ల ఎంత ప్రాముఖ్యత ఉందనేది మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రవీంద్ర సార్ ఇద్దరు చాలా చక్కటి విషయాలు ఈ ధ్యానం గురించి, ఒక గురువు దొరకటం అంటే ఎంత అద్భుతం అనే విషయం గురించి, ఇది గురువు దొరకటం అంటే శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడే గురువు దొరుకుతాడు అనేసి పత్రి సార్ చెప్పారు. అలా మీరు కూడా గురువు దొరకడం మన అదృష్టం. అందులో ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన చెప్పిన సారు రవీంద్ర సార్ కూడా అప్పుడే చెప్పారు, నేను గురువు పాదాలు కాదు పదాలు పట్టుకొని కొనసాగించాను నా మంచిది. ప్రయాణాన్ని. మనం కూడా అందరం కూడా అదే చేస్తూ ఉన్నాము. ఆ విధంగా ఆ బాటలో ప్రయాణం చేసి పిరమిడ్ మాస్టర్స్ గా అందరము గురువు గారి లక్ష్య సాధనకి కృషి చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇద్దరు ఎంతో చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మరి పిఎంసి డిజిటల్ ప్లాట్ఫామ్ తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఒక్కసారి సార్. మరి మాస్టర్స్ ఇంత చక్కటి సందేశం అందరికీ తెలియటం కోసం మనం ఈ ఛానల్ లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం. మరి ఈ విశ్వశాంతి కోసం తిరుపతిలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరగాలనే ఉద్దేశంతో మనం ఈ యజ్ఞం చేస్తున్నాం. కాబట్టి ఈ యజ్ఞము ఎంతో దిగ్విజయంగా జరుగుతూ ఉంటుంది. మరి రేపు మరి ఒక మాస్టర్ ద్వారా చక్కగా ధ్యానం చేసుకొని మరి ఒక మాస్టర్ సందేశాన్ని తీసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీకు అందరికీ, అనిత గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.